హాయ్ మై డియర్ క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్స్. నేను బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, దేవుడిని పరిచయం అయిన తర్వాత, దేవుడితో మాట్లాడుకుని ప్రతిరోజు నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత, లోకానికి వేరుగా ఎలా బతకాలని ప్రయత్నించే క్రమంలో నాకు అర్థమని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు నాకు కంటికి కనపడే ప్రపంచానికి బైబిల్లో నుంచి దేవుడు ఎలా అయితే కనపడమన్నాడో దానికి చాలా వేరియేషన్స్ అయితే నేను చూశానండి. అది మీకు ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు మనం ఎలా బ్రతకాలి అంటే మనం అనే పక్కన పెడితే నేను ఎలా బ్రతకాలి, దేవుని విషయంలో దేవుడితో ఎలా గడపాలి అని నాకు ఎలా అర్థమైంది అనేది నేను ఇప్పుడు ఈరోజు మీకు వివరించడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే నేను లోకం చూసి నేను చర్చికి కూడా వెళ్ళాలనిపించట్లేదు. చర్చికి కూడా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు అసలు. దానికి కారణం ఎవరు అని అంటే ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్పిందంతా విన్న తర్వాత మీకు ఎలా అర్థమైందో దాన్ని ఒకసారి మీరు గమనించి, ఒకసారి మీరు వాక్యాన్ని తీసి దాన్ని నేను చెప్పిన దానికి ఏమైనా రాంగ్గా ఉంటే అప్పుడు మీరు కూడా ఆలోచించుకుందరు. కానీ ఒకవేళ కరెక్ట్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి బైబిల్ చదివి మీకు దేవుడు ఎలా చెప్తున్నాడో, దేవుడు ప్రార్థనలో మీకు ఎలా చెప్తున్నాడో, లేదా దర్శన రూపంలో దేవుడు ఎలా మారుతున్నాడో మీకు కూడా అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో ఏదో టైంపాస్కో లేదంటే ఏదో పేరు తెచ్చుకోవాలనో చేయట్లేదు. నాకు ఇంకా వేరే మార్గం లేదు. నేను చర్చికి వెళ్ళి చెప్పే అంత ధైర్యం నాకు రావట్లేదు. ఎందుకంటే నేను జీవించి చూపించాలి, లేదంటే సువార్తలో రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చచ్చిపోవాలి. నాకు రెండే కనిపిస్తున్నాయి. అయితే దేవుని కోసం పౌలేమన్నాడు, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, చనిపోతే బెటర్, లేదంటే అంతే తప్ప ఏదో అలా తప్పక ఇంకా లోకంలో కలిసిపోయి లోకంతో పాటు గడపొద్దు అనేసాడు సింపుల్గా. అదని అర్థం అదే, లోకంతో పాటు కలిసిపోకండి అని చెప్పేసాడు డైరెక్ట్గా. అంటే డబ్బు కోసం వెళ్ళకూడదు, లేదంటే అన్యాయంగా బతకూడదు, అక్రమంగా బతకూడదు. ఇంకా మనకి ఏం అడ్డు వస్తున్నాయనంటే మరి తిండి తినాలి కదా, బట్టలు అన్నీ, మరి ప్రపంచం అంతా బతుకుతుంది కదా, మనం కూడా బతకాలి కదా అనేసి అనుకుని అందులో కలిసిపోతున్నాం. దేవుడేమి వేరుగా బతకమన్నాడు. నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు మాత్రం ఇదంతా నేను అర్థం చేసుకోవడం ప్రయత్నించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నాకు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ధన వ్యవస్థ అనేది 100% రాంగు నాకు అనిపించింది. ప్లస్ దేవుడు చెప్పింది, దేవుడు బైబిల్ నుంచి చూపించింది కూడా అదే. ధన వ్యవస్థ అనేది లేదు. ఏ రకంగా చెప్తున్నావు, దేన్ని బేస్ చేసుకుని చెప్తావు అని అంటే నేనైతే బైబిల్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఏదైనా మనం దేవుడు పుట్టించినప్పుడు ఎంతో ఇష్టపడి దాన్ని ఎంతో ప్రేమతో ఆయన పుట్టించుకొని మళ్ళీ అదంతా పర్ఫెక్ట్ అని చెప్పాడు. అక్కడ డబ్బు లేదు, ఏమీ లేదు, ఫుల్లీ నేచర్గా ఉన్నది. నేచరే ఉంది, చెట్లు చేమలా ఉన్నాయి. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకు నాకు ఎంత దూరం పంపించాడు దేవుడు. నేను సిటీలో పెరిగిన ఇక్కడికి ఎందుకు వచ్చాను, పల్లెటూరు ఎందుకు వచ్చాను, ఇవన్నీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అంటే అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నప్పుడే నాకు ఇప్పుడు అన్నీ క్లారిటీ వస్తుంది అనమాట. రోజుకి క్లారిటీ వస్తుంది. దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటి, మనం జాబుల కోసం అడగడమా, లేదంటే మంచి పేరు తెచ్చుకోవడం, 10 మందిలో పేరు తెచ్చుకోవడానికి అడగడమా అనేది ఇవన్నీ ప్రశ్నలు వేసుకున్నాను. ఏంటి ప్రభా నీలో ఉన్నానని 10 మందికి తెలియాలని అంటే తెలియడం కోసం పని చేయకూడదు, కానీ దేవునిలో నిలబడితే చాలు, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. దేవునిలో నిలబడడం అంటే ఏంటంటే నీతిగా బతకడం ఏంటి లోకపరంగా అయితే, బుద్ధిగా పని చేసుకోవాలంటారు. లోకపరంగా ఏంటి, బుద్ధిగా పని చేసుకుని నీ డబ్బును సంపాదించుకో, తిను, నీ పిల్లలకి పెట్టు, లేదా మీ అమ్మ నాన్నలకు పెట్టు. ఇదే లోకపరంగా వాళ్ళకి తెలిసిన జ్ఞానం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, పూర్తిగా దేవుడి మీద ఆధారపడమంటారు. ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడడం అంటే ఎలాగా మరి? బైబిల్లోనేమో దేవుడి మీద ఆధారపడి ప్రతి ఒక్కడూ ఉచితంగా తీసుకున్నాడు. యేసుప్రభువుని ఆశ్రయించిన ప్రతి ఒక్కడూ ఉచితంగా పొందుకున్నవాడే. అంటే దేవుడు ప్రతిదీ ఫ్రీగానే ఇస్తాడు. ఆలోచించండి ఒకసారి. క్రిస్టియన్స్లో ఉన్న యూత్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్న బైబిల్లో నుంచి సంబంధించిన పాస్టర్లు చెప్పినవి ప్లస్ నేను మాట్లాడి ఆలోచించినవి, దేవుడిని అడిగినవి మీకు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే చర్చిలో చెప్దామంటే ధైర్యం నాకు సరిపోవట్లేదు. ఎందుకనంటే వ్యవస్థ అలా ఉంది. వ్యవస్థ నన్ను మాట్లాడనివ్వట్లేదు. మాట్లాడనివ్వదు కూడా. ఎటకారుస్తారు, సింపుల్గా ఎటకారుస్తారు. ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏ కాలంలో ఉన్నావయ్యా అని అంటారు సింపుల్గా. దేవుడేమో ఆది నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉన్నాడు, ఒకేలాగే ఉన్నాడు. నిన్న ఎలా ఉన్నాడో, నేడు ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు. దేవుడు నీతి ఎప్పుడు మార్చలేదు, మార్చబడదు, మార్చలేరు కూడా. మనం కూడా మార్చలేము, మన వల్ల అవ్వదు. కానీ మనం బతకడానికి ఇబ్బంది పడుతున్నాం. ఏ రకంగా దేవుడు చెప్పినట్టు సింపుల్గా బతకడానికి మనకి ఇష్టం ఉండట్లేదు. మనం హెచ్చులకు పోతున్నాం. మనం దేవుళ్ళలో ఉండడానికి ఇష్టపడట్లేదు, మనం హెచ్చులకు పోతున్నాం. ఆఖరికి యేసుప్రభువుని తెలుసుకున్న క్రైస్తవులు కూడా కరప్ట్ అయిపోయారు లోకంలో. జాబుల కోసం ప్రార్థనలు ఏం చేస్తున్నామయ్యా అని అంటే నాకు అప్పులు ఉన్నాయి, లేదంటే నాకు జాబ్ లేదు, లేదా నన్ను ప్రజలు గుర్తించట్లేదు, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పలుకుబడి రావాలి,
ఇవే కోరుకుంటున్నాను ఎంతసేపు. దేవుడిని తెలుసుకున్నదా దేవుడి కింద ఉన్నాడో చాలు అంటున్నాడు దేవుడు. దేవుడు కింద ఉంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అన్నాడు. మీ తిండి గురించి ఆలోచించుకోకూడదు, బట్టల గురించి ఆలోచించుకోకూడదు. అంతే. దేవుడి కింద అంటే ఎలాగంటే నాకు అర్థమైంది అయితే ఏదైనా మనల్ని మనం పునర్నిర్మించాలి. ఆయన రాజ్యం అని అంటే ఉచితంగా ఇవ్వబడవలసింది. ఏదైనా మనలో దేవుడు మనిషిని పుట్టించి ఆ మనిషికి ఉచితంగా ఎలా అయితే పంచిపెట్టాడో ప్రతీది ఉచితం అండి. అక్కడ ఆయన ఏదైనా మనల్ని పుట్టించి ప్రతి ఫలాన్ని ఇచ్చి తినమని ఇచ్చాడు. హ్యాపీగా ఉండాలి. జంతువులను కూడా కోసుకుని తినమని చెప్పలేదు. జంతువులకు కూడా ఆహారం కింద మొక్కలు ఇవే ఉన్నాయి. మనం దాన్ని మార్చేసుకున్నాం, అర్థాలు మార్చేసుకుని వచ్చాం. ఇప్పుడు మనం ఇదే మనం తెలిసింది కదా, మన అన్ని దేశం అంటే ఇక్కడ అందరూ లోకపరంగానే ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఆచారాలతో మనం వెళ్ళాం. ఇక్కడ ఏంటి అనగారిక పాత పద్ధతుల్లో బతికారు మన తాత ముత్తాతలు. ఇప్పటికీ అదే అలవాటు అయిపోయింది. ఆ అలవాట్ల చొప్పునే బతుకుతున్నాం. ఈ మాంసాహారం ఇది కూడా ఇవన్నీ కూడా లోకపరమైనయే.